చిలుకూరు బాలాజీ అంటే ప్రశాంతత. అందులో పూజలు చేసే రంగరాజన్ పంతులు చెప్పే మాటలు మనసుకు ఇంకింత ప్రశాంతత. అసొంటి అయ్యగారును కొందరు ఆగం పట్టించారు. 20 మందికి ఎక్కువనే రంగరాజన్ పంతులు ఇంటికి పోయి షిడాయించిండ్రు. దాంట్లో వీరరాఘవరెడ్డి అనేటైన పాపం బాగానే బెదిరించిండు, కొట్టినంత పని చేసిండు. మరి ఎందుకట్లా చేసిండ్రు కావచ్చు అంటే, మేము రామరాజ్యం సైన్యాన్ని తయారు చేస్తున్నాం, దాంట్లో చిలుకూరుకు వచ్చే భక్తులు చేరేటట్టు చెప్పాలి అని రంగరాజన్ పంతులు తిప్పల పెట్టిండ్రట. ఆ అయ్యగారు ఎవ్వల ఇష్టం వాళ్ళది, ఒక్కరిని చేరమని చెప్పే పని నాది కాదన్నాడట. ఆహా, అట్టెట్లా చెప్పవు, నువ్వు హిందూ ధర్మం కోసం పనిచేయవా, రామరాజ్య సైన్యం తయారవడు నీకు ఇష్టం లేదా అన్నట్టు కన్నెర చేసిండ్రట. పాపం రంగరాజన్ పంతులు చేసేది ఏం లేక చేతులు కట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళు చెప్పేదానికి తల ఊపిడు తప్ప మరు మాట్లాడకుండా చేసిండ్రు. అంటే చూడుండ్రి ఎట్లున్నాయో రామరాజ్యం సైన్యం పేరుతో కొంతమంది చేస్తున్న పనులు. అయినా ధర్మం కోసం దాడులు చేయమని, మతం కోసం మందిని కూడబెట్టి సైన్యాన్ని తయారు చేయమని ఎక్కడున్నది? అసలు హిందూ మతం అంటేనే శాంతి, అందరు కలిసిమెలిసి బతుకుడే హిందూ మతం ఉన్న గొప్పతనం. మతం అంటే మందిని బెదిరించుడు కాదు, హిందూ మతం అంటే అదో జీవన విధానం అని ఎంతో మంది పండితులు చెప్పిర్రు. అయినా ఇట్లా చేస్తే ఏమనాలి వీళ్ళను? రంగరాజన్ పంతులు కులాలు మతాలు కాదు, మనిషి గొప్పోడు, మనిషిని గౌరవిద్దాం అన్నట్టు పనిచేసిండు. ఒకప్పుడు దళితునికి వేద మంత్రాలు నేర్పి తన భుజాల మీద ఎత్తుకొని ఊరేగిండు. ధర్మం అంటే ఏంటిదో కాదు, సాటి మనిషికి సాయం చేసుడు అన్నట్టు పని చేసిండు. అగో అసంటి మనిషిని ఇట్లా చేసుడు ఏం ధర్మం, ఏం రామరాజ్యం? ఇట్లా పంతుల్ని బెదిరించుడే కాదు, రాజ్యాంగాన్ని, మన దేశ న్యాయ వ్యవస్థను, కోర్టులను, జడ్జీలను తప్పు పట్టినట్టు మాట్లాడినరు. ఎంత ఘోరమో చూడుండ్రి. రోజు రోజుకు ఇసొంటి పెరిగితే ఆగమయ్యే కథ అవుతుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరి తెలంగాణ సర్కారు వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.